హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఏంటి చీకట్లో వీడియో అని అనుకోవద్దు. పొంగల్ హాలిడేస్ ఇచ్చారు కదండి, అందుకని మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే మేము ఆ బస్కి అందుకోగలమండి. ఎందుకంటే కేవలం ఆ ఒక్క బస్ మాత్రమే ఇంటి ముందు దించుతుంది. అందుకని తెల్లవారుజామునే వెళ్ళాము. ఇక్కడ 9 గంటలకల్లా మా ఇంటికి చేరుకున్నాము. పెద్ద హంగామాగా ఏమి ఉండదండి మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లుని చూసి ఏమీ లేనోళ్ళు మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే ఇక్కడికి వలస వచ్చి బతుకుతున్నారండి. అసలు ప్లేస్ వేరే. మీరు చుట్టూ చూస్తే తోటలే ఉంటాయండి, ఎందుకంటే ఇది ఊరు చివరిలో ఉన్నట్టు ఉంటుంది. మాకు ఇంటి ముందే పెద్ద శివాలయం కూడా ఉంటుంది, చూపిస్తాను రండి. మేము సాయంకాల సమయంలో ఇక్కడ వచ్చి కూర్చొని పిల్లలతో ఆడుకుంటూ ఉంటామండి. చూస్తున్నారు కదా, గుడి లోపలికి కూడా వెళ్ళొచ్చు, ఏమనరు. లోపలికి వెళ్ళి చూస్తే గుడి పెద్దగానే ఉంటుంది. ఈ తాతయ్య గారు నా చిన్నప్పటి నుంచి అక్కడ వర్క్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, ఎదురుగా చూస్తే పెద్ద చెరువు ఉంటుందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది వాతావరణం అంతా కూడా. చూడొచ్చు. సెలవులకు వచ్చిన ప్రతిసారి మేము బాగా ఎంజాయ్ చేస్తామండి. ఒక గోల గొడవ ఏముండదు, చివరిలో ఉంటామేమో, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, గుడిలో శివాలయం అండి ఇది. మరి లోపలికి ఎందుకులే అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసాము. చూస్తున్నారు కదా వాతావరణం. సంవత్సరానికి ఒకసారి వస్తామండి మేము ఇక్కడికి. వచ్చి ఒక 10 రోజులుండి వెళ్ళిపోతాము. ఇది పంతులు గారు ఉండడానికి ఇల్లు అండి. అక్కడ ఇంట్లో ఉంటూ గుడి చూసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న గోడ మీరు చూస్తున్నారా, ఈ చివరి నుంచి ఇటువైపు ఆ చివరి వరకు కూడా ఒక రాజుగారిదండి తోట. దగ్గర 3 ఎకరాలు ఉంటుంది. చివరికి ఉంటుందండి మొత్తం. అంతా తీసి చూపించలేను కదా, జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను. ఇది మారేడు చెట్టు అండి. నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు కూడా పెద్ద చెట్టు ఉండి ఆకులు ఇక్కడ కోసుకునేవారు శివాలయంలోకి. మొన్న పడ్డ వర్షాలకి తుఫాన్ గాలికి విరిగిపోయిందంట. మా పెద్దనాన్న ఇక్కడ కోళ్ళు మేపుతారండి. ఈ ప్లేస్ అంతా ఖాళీగానే ఉంటుంది కదండి. ఒక చిన్న పాకలో వాటికి మేత అన్ని దాచుతారు. ఇప్పుడు పండగ కదండి, పుంజులట్టి బాగా వెళ్తాయి. ఇక్కడ ఇది రాజుల ఇల్లు అండి, చాలా పెద్దది ఉండేది. కాకపోతే వాళ్ళు సిటీకి వెళ్ళిపోయేటప్పుడు మొత్తం పడగొట్టేసి కలప అమ్మేసుకున్నారండి. మా పెద్దమ్మ పొయ్యి మీదే వంట చేస్తుందండి. వర్షం పడితే ఈ పొయ్యి మీద చేస్తుంది, లేకపోతే బయట చేస్తుంది. ఇది చుట్టూ ఉన్న ఖాళీ స్థలం అండి. చాలా మొక్కలు కూడా ఉండేవి, ఇప్పుడైతే లేవు. ఎందుకంటే మా ఊళ్ళు సీజన్ తగ్గ మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. మా ఊడు అప్పుడే చీర కట్టిన ఉయ్యాలు ఊగేస్తున్నాడండి. మిగతావన్నీ లాంగ్ వీడియోలో పెడతాను. ఈ రోజుకి ఇదేనండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.